మహానటి సావిత్రి గారు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆమె పేరు ఒక సువర్ణ అక్షరం. తన అపూర్వమైన నటనతో కళ్ళతోనే భావాలు పలికించే అద్భుత ప్రతిభతో దాదాపు 3 దశాబ్దాల పాటు వెండితెరపై మహారాణిలా వెలుగొందిన నటి ఆమె. కానీ తెరపై ఎన్నో విజయాలను అందుకున్న సావిత్రి గారు వ్యక్తిగత జీవితం మాత్రం అనేక విషాదాలతో మానసిక ఆందోళనలో నిండిపోయింది. జెమినీ గణేశన్తో రహస్య వివాహం, కుటుంబ కలహాలు, నమ్మిన వారి మోసాలు, కోట్ల ఆస్తులు కరిగిపోవడం, ఇలా వరుసగా ఎదురైన కష్టాలు ఆమె మనసును తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ మానసిక ఒత్తిళ్ల మధ్య ఆమె మద్యానికి బానిసయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సావిత్రి గారికి మొదట్లో మద్యం సేవించే అలవాటు అసలు లేదట. మరి ఆ అలవాటు ఆమెకు ఎలా వచ్చింది? ఎవరు పరిచయం చేశారు? ఒక షూటింగ్ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఆశ్చర్యకర సంఘటన ఏంటి? ఇప్పుడు ఆ ఆసక్తికర విషయాలను తెలుసుకుందాము. సినీ వర్గాల కథనాల ప్రకారం తీవ్రమైన మానసిక ఆందోళనలో సమయంలో సావిత్రి గారికి దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు బాధలను మర్చిపోవడానికి మద్యం ఉపశమనం ఇస్తుందని చెప్పేవారట. ముఖ్యంగా అప్పటి ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు జేపీ చంద్రబాబు కారణంగానే సావిత్రి గారికి ఈ అలవాటు మొదలైందని సినీ విశ్లేషకులు పేర్కొంటుంటారు. జేపీ చంద్రబాబు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన వైఫల్యాలు, సినిమాల్లో వచ్చిన భారీ నష్టాల కారణంగా తీవ్ర నిరాశకు లోనై మద్యానికి పూర్తిగా బానిసయ్యారట. ఆ సమయంలో సావిత్రి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే తన అలవాటును ఆమెకు పరిచయం చేశారని, అలా క్రమంగా సావిత్రి గారు కూడా ఆల్కహాల్ కి పూర్తిగా అడిక్ట్ గా మారిపోయారని ఓ సీనియర్ జర్నలిస్ట్ అప్పట్లో వెల్లడించారు. మద్యం అలవాటు పెరిగిన తర్వాత కొన్నిసార్లు సావిత్రి గారు షూటింగ్లకు కూడా మత్తుతోనే వచ్చేవారట. 1971లో శోభన్ బాబు గారు, విజయ నిర్మల గారు హీరోయిన్లుగా పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విచిత్ర దాంపత్యం సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఆ చిత్రంలో గుమ్మడి గారి భార్య పాత్రలో సావిత్రి గారు నటించారు. ఒకరోజు ఆమె పూర్తిగా మత్తులో షూటింగ్ కి వచ్చారట. మత్తు ఎక్కువ అవ్వడంతో సెట్ లోనే ఆమెకు వాంతులయ్యాయట. అది గమనించిన నటి విజయ నిర్మల గారు వెంటనే స్పందించి ఎంతో ఆప్యాయంగా సావిత్రి గారిని మేకప్ రూమ్ కి తీసుకెళ్లి ఆమెను చూసుకున్నారట. సావిత్రి గారు లేకుండా ఆ సన్నివేశాలు చిత్రీకరణ సాధ్యం కాకపోవడంతో పరిస్థితి చూసిన దర్శకుడు ఆ రోజు షూటింగ్ కి ప్యాకప్ చెప్పాలని భావించారంట. అయితే కొద్దిసేపటి తర్వాత మేకప్ రూమ్ నుంచి సావిత్రి గారు, నన్ను క్షమించండి, నాకు కేవలం అరగంట సమయం ఇవ్వండి, నేను తిరిగి వచ్చి నటిస్తాను అని చెప్పారట. అన్నట్టుగానే కొద్దిసేపట్లో కోలుకొని కెమెరా ముందు వచ్చిన సావిత్రి గారు ఎలాంటి తడబాటు లేకుండా డైలాగులు చెప్పి తన సీన్ ను ఒక్క టేక్ లో ఓకే చేశారట. మద్యం అలవాటు ఉన్నప్పటికీ తన వల్ల నిర్మాతలకు నష్టం కలగకూడదని, దర్శకుడు ఇబ్బంది పడకూడదని సావిత్రి గారు ఎల్లప్పుడూ ఆలోచించేవారని సినీ వర్గాలు చెబుతాయి. ఎలాంటి మత్తులో ఉన్న కెమెరా ఆన్ అయ్యిందంటే చాలు, నటనల్లో మాత్రం ఏ మాత్రం లోటు లేకుండా ప్రేక్షకులను మాయా చేసే ఆ మహానటి ప్రతిభ నిజంగా అసామాన్యం అనే చెప్పాలి.